ఈ రోజు మార్నింగ్ లేవగానే మంచు కురుస్తుంది మా ఇంటి దగ్గర. మార్చ్ మంత్ మొత్తం వర్షము, అప్పుడే ఎండ, అప్పుడే చలి. ఈ రోజు మంచు, ఈ రోజు సండే ఎక్కడికి వెళ్దాం అనుకుంటే పెద్దమ్మ గుడికి వెళ్దాం అనుకుని రెడీ అయ్యి వెళ్ళాము. అలాగే శాఖ కూడా పోసాము, మంచి దర్శనం చేసుకున్నాము. టెంపుల్ ఎంట్రీ అయ్యే లోపల్లో మనం దేవుని దర్శించుకుంటామో లేవో గానీ భక్తులు మాత్రం కాయిన్స్ పెట్టడానికి రెడీ ఉంటారు. ఎందుకంటే ఎవరు కోరికలు వాళ్ళు నెరవేర్చుకోవడానికి కాయిన్ ఇలా పెడితే మంచిగా అవుతుంది అంటారు కదా. సో ఇంకా ఎంట్రన్స్ లో భక్తులందరూ కాయిన్స్ నిలబెడుతున్నారు. ఎవరెవరి కోరికలు ఉంటే అది కాయిన్ నిలబెడితే నిజంగా నెరవేరుతుంది అంట ఫ్యూచర్ లో. సో మీరు ఎవరైనా ట్రై చేస్తారా? చేస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేయలే, ఎందుకంటే అక్కడ రష్ లో మనకి నిలబడడానికి కూడా జాగలేదు, ప్లస్ పెట్టడానికి కూడా టైం అంత లేదు, కాయిన్స్ అన్ని ఉండే అక్కడ. సో అలా రష్ లో వెళ్ళబెట్టడానికి రాలేదు నాకైతే. ట్యూస్డే, ఫ్రైడే, సండే అయితే క్రౌడ్ ఉంటది కదా, అక్కడ అమ్మవారికి శాఖ పోయడము, బియ్యాలు పోయడము, బోనం కూడా ఎక్కిస్తారు ఆ స్పెషల్ డేస్ లో. ఇక్కడ ఎంట్రీలో చూడండి ఎంత మంది పెడుతున్నారు కాయిన్స్. అక్కడ కొంతమంది కాయిన్స్ నిలబడితే కొంతమంది కాయిన్స్ పడిపోతున్నాయి. అంటే నిలబడితే కోరికలు నెరవేరుతారు అంటున్నారు. మేము 3 వరకు ఇంటి నుంచి స్టార్ట్ అయితే టెంపుల్ రీచ్ అయ్యే వరకు 4 అయింది. మాకు హార్డ్లీ హాఫ్ అన్ అవర్ లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చాము, మాకు ఒక పర్సన్ కనిపించారు. ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి వచ్చారంట. మన స్టేట్ నుంచే కాకుండా బయట స్టేట్ నుంచి కూడా ఇలా ఉంటారా అల్లు అర్జున్ ఫ్యాన్ అని నేను లైవ్ లో చూడడం ఇదేనేమో నాకు తెలిసి. ఆయన ఏప్రిల్ 8th రోజు బర్త్డే కదా అల్లు అర్జున్ది. సో ఆయన మీట్ కావడానికి వచ్చారంట. ఆ పర్సన్ తో మాట్లాడాను, వీడియో కూడా తీసాను. ఆయన మాట్లాడారు కూడా, ఆ వీడియో కూడా నేను లాస్ట్ క్లిప్ లో పెట్టాను. మీరు కూడా ఇంట్రెస్ట్ మీద చూడండి, స్కిప్ చేయకుండా. పెద్దమ్మ గుడికి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి దర్శించుకుంటారు అంటారు కదా, బంజారాస్ దగ్గరే కాబట్టి ఇట్స్ రియల్లీ ఫ్యాన్ మూమెంట్. आप किधर से आए सर? मैं एमपी से आया। एमपी से आए